ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత పార్టీ భారీ షాక్ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, చాలిక మీ నిర్వాహం మేమే చూసుకుంటాం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఏఐసిసి సీరియస్. పార్టీని పక్కకు నెట్టి వ్యక్తిగత ఎజెండాలు అమలు చేస్తున్నారు. దళిత ఎమ్మెల్యేను ఎగదోస్తున్నది ఎవరో మాకు తెలుసు. మంత్రులకు సమన్వయం, ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ లేదు. క్యాడర్ను వదిలేశారు. కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీలో కుండబద్దలు కొట్టిన పెద్దలు. ఇక సీఎం రేవంత్ నివేదిక ఇవ్వబోగా తిరస్కరించిన నేతలు. తమ వద్దే పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నదన్న మల్లికార్జున ఖర్గే. రేపు టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశానికి నిర్ణయం. ఢిల్లీలో ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్కు ఆదేశం. వెంటనే ఢిల్లీకి రావాలంటూ 6 మంత్రులకు పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక తెలంగాణలో ఏం జరుగుతున్నదో మాకు తెలుసు. పార్టీ ఒకవైపు, ప్రభుత్వం ఇంకోవైపు పోతున్నది. ఎవరికి వారు వ్యక్తిగత ఎజెండా నడుపుతున్నారు. ఇక దీన్ని ఇలాగే వదిలేయలేం. ఇక నుంచి పార్టీ సమన్వయ బాధ్యతను ఢిల్లీ నుంచి మేమే చూసుకుంటామంటూ రాష్ట్ర నేతలతో మల్లికార్జున ఖర్గే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే వ్యవహారం ఉంటుందో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం అయిపోతూ ఉంది. ఎందుకంటే ప్రధాన సమస్య ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎవరైతుంటారో వీళ్లకు ప్రాధాన్యత లేదంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పలు సందర్భాల్లో నియోజకవర్గాల్లో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ కూడా మరి గాంధీ భవన్ మెట్ల మీదకి ఎక్కి నిరసన తెలిపినటువంటి పరిస్థితులను కూడా అందరూ చూసారు. ఇక సీనియర్ నేతలంతా కూడా పార్టీని విడిచి బయటికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ కావచ్చు, వీటిని కట్టడి చేయలేకపోతూ ఉన్నారు. పార్టీ మారినటువంటి వ్యక్తులకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేస్తూ ఉన్నా కూడా కనీసం మమ్మల్ని గుర్తించట్లేదంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఏదైతే వర్గాలుగా విడగొడుతూ ఒకరి మీద ఒకరిని దుమ్మెత్తు పోయిస్తున్నటువంటి పనులు కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది వ్యక్తులే అంటూ కూడా తెలుస్తూ ఉంది. ఇక మంత్రులలో ఎవరికి పడినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఎప్పుడు చూసినా కూడా ఒక మంత్రి ఇంకో మంత్రి మీద బురద చల్లుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మంత్రులలో సమన్వయ లోపం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో కూడా సమన్వయ లోపం ఉందనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో వేడెక్కినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే మందుల సామెలుగా వ్యవహారం నడుస్తూ ఉంది. ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఇదే మందుల సామెల మీద గతంలో మా తుంగతుర్తి నియోజకవర్గంలో సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతుందంటూ వాళ్ళంతా కూడా గాంధీ భవన్ దగ్గరికి వచ్చి నిరసన తెలిపారు. చాలా సందర్భాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తుల మీద రేవంత్ రెడ్డే ఉసిగొలుపుతూ వాళ్ళ మీద మాటల దాడి చేపిస్తున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ అధిష్టానాన్ని కలిసినప్పుడు మల్లికార్జున ఖర్గేకి రేవంత్ రెడ్డి నివేదిక ఇస్తున్నటువంటి సమయంలో ఆ నివేదికను తీసుకోకుండా మీ నివేదిక మాకు అవసరం లేదు, ఇక మీ నిర్వాహం అంతా సరిపోతుంది, మీరు చేసిందంతా చాలు, మొత్తం పెంట ఆగమాగం చేసిర్రు పార్టీని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో, ఇక మేమే చూసుకుంటాం, మేమే ఆ బాధ్యతలు తీసుకుంటాం, మీరు సైలెంట్గా ఉండండి, మీరు ఇప్పుడు వెళ్ళకండి, గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం కూడా మా దగ్గర ఉంది, దీని మీద సమావేశం ఏర్పాటు చేద్దాం అంటూ కూడా రేవంత్ రెడ్డికి మరి గట్టి వార్నింగ్ ఇచ్చిండంట. ఇక 6 మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వెంటనే ఢిల్లీకి రావాలంటూ కూడా పిలుపునిచ్చిరంట. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డికి ఎవరన్నా కొద్దిగా అగెనిస్ట్గా మాట్లాడితే వాళ్ళ మీద ఇతర వ్యక్తులతోటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులతోటే మరి
తిట్టిపిస్తూ ఉన్నాడట. ఇది మొత్తం కూడా ఢిల్లీ హైకమాండ్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి తెలుస్తూ ఉంది. ఇక ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే కావచ్చు, కేసీ వేణుగోపాల్ కావచ్చు, వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నారట. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఉనికి కోల్పోతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో, ఇటు కర్ణాటక రాష్ట్రంలో, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో కేవలం 3 ప్రాంతాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ ఆల్ పట్టుకోల్పోయేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికైనా మా నిద్ర నుంచి మీరు మేల్కొనకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగేటువంటి పరిస్థితులు కనబడతాయి. అందుకనే మరి కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అవుతున్నట్టు కూడా కనబడతా ఉంది. ఏఐసిసి ఇప్పటికే ఈ అంశాల మీద పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక రేవంత్ రెడ్డి వెళ్ళిపోయిండు, ఇవాళ 6 మంత్రులు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏఐసిసి గట్టి వార్నింగ్ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవైపు ఏమో ప్రభుత్వం వైఫల్యం, మరోవైపు ఏమో పార్టీ వైఫల్యం. రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున పార్టీని డ్యామేజ్ చేస్తూ ఉన్నాడు. రానున్న రోజుల్లో మరి బీజేపీకి వెళ్తాడా, లేకపోతే సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా ఏఐసిసి పెద్దలంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కక్షపూరితంగానే డ్యామేజ్ చేస్తున్నాడని కూడా మరి అధిష్టానానికి అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి మీద చాలా వరకు కూడా కోపంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలకు రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కూడా చాలామంది చెవులు కొరుక్కుంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా రేవంత్ రెడ్డి మీద పదే పదే హైకమాండ్కు లెటర్లు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ పాలన సరిగ్గా లేదు, పార్టీ నేతలను పట్టించుకోవట్లేదు. ఇప్పటికే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులంతా కూడా పార్టీని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. వేరే పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతుంటారో, రేవంత్ రెడ్డితోటి టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వేం నరేందర్ రెడ్డి, చింతకుంట విజయరమణారావు లాంటి ఇతర వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. సీతక్క లాంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ ఉన్నాడు. మేము పార్టీ కోసం దశాబ్దాల కాలం పోరాటం చేసినాం, పార్టీ కోసం పనిచేసినాం, పార్టీ కోసం కష్టపడ్డాం, పార్టీ కోసం పైసలు ఖర్చు పెట్టినా కూడా కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా సీనియర్ నాయకులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ అనేక సందర్భాల్లో హైకమాండ్ను సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఇక మనం ఆలస్యం చేస్తే పార్టీ రాష్ట్రంలో ఉనికి కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా దీనికి పులి స్టాప్ పెట్టాల్సిందే అంటూ కూడా హైకమాండ్ మరి రేవంత్ రెడ్డితో చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ కనుక మరి హైకమాండ్ ఇప్పటికైనా సీరియస్గా తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది కూడా భూస్థాపితమైనటువంటి అవకాశాలు కనబడతాయి అంటూ కూడా